ఇక్కడ రెంట్కి ఇస్తారండి. గిన్నెలు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం కొన్ని కొంతమంది తెచ్చుకోరు కదా. ఇక్కడ గ్యాస్ బండ్ నుంచి ప్రతి వస్తువు కూడా మనకి రెంట్కి అయితే ఇస్తారు. ముక్కలో ఈ ఫ్రై చేసేది చాలా బాగుంటది. అదమ్మో కోడి, అది పెద్ద కోడి. అది ఇలా చేస్తే మన కోరికలు తప్పక నెరవేరుతాయి. చూసారా, ఉయ్యాలలో ప్రతి ఒక్కరు కట్టారండి. లవ్ యూ సో మచ్ గైస్. త్వరగా మన ఛానల్ 1Kకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మన బండికి స్టిక్కరింగ్ అయితే కొట్టించాం, మన ఛానల్ అలాగే ఇన్స్టా ఐడితో కొట్టించాను. ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు మురారి వెళ్దాం ప్లాన్ చేసాం. అయ్యప్ప నేను ప్లాన్ చేసాం. అలాగే మనకు ఒక ఫ్రెండ్ కూడా తోడేవాడు. ఇప్పుడైతే మురారి వెళ్దాం, అమ్మవారి దర్శనం చేసుకుందాం, అమ్మవారి చెట్టుకున్న చరిత్ర కూడా మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. జగ్గంపేట నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుండి మురారికి వచ్చేసి 17 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఫైనల్లీ మురారి అయితే వచ్చేసాం. ఇటు నుండి రోడ్ క్రాస్ చేయాలి, అటుపక్క వెళ్ళాలి. అటు నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. ఊరు ఎంట్రన్స్లో అయితే మన బాస్ ఆంజనేయ స్వామి ఉన్నారు. అలాగే కొంచెం ఫ్రంట్కి వెళ్తే రైట్ సైడ్లో షాప్స్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ షాప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రెంట్కి ఇస్తుంటారు సామాన్లు. మనకి ఆర్డర్ పెట్టుకుంటే తెచ్చేస్తారు అక్కడికి డైరెక్టర్, టెంట్ సామాను గట్టానే. వచ్చేసాం చివరికైతే. ఇక్కడైతే చాలా మందే ఉన్నారు. చూసుకుంటే సండే కదా ఈరోజు, ఎక్కువగా కనిపిస్తున్నారు జనాలు అయితే. టెంపుల్ అసలు ఖాళీ ఉండదని నేనైతే అనుకుంటున్నాను. మన బండికి స్టిక్కరింగ్ అయితే కొట్టించాం, యూట్యూబ్ ఛానల్ పేరుతోటి, అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడితో కొట్టించాను. కింద ప్లీజ్ సబ్స్క్రైబ్ అని కొట్టించాను. స్టిక్కరింగ్ ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. అమ్మవారికి కోడిని కానీ మేకని కానీ బలిస్తారు కదా. తర్వాత కోడి బుర్రను అయితే ఇక్కడ కడుతుంటారు చెట్లకి ఇలాగా.
స్టార్టింగ్ ఎంట్రింగ్లో అయితే ఇలా ఉంది. ఫస్ట్ మనం గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వద్దాం. అలాగే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఎట్లా ఉయ్యాలి ఎందుకు కడతారు ఇక్కడ అని, వాటి గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. అందుకని ముందు అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. ముందు కాల్ కట్టుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కోడిని కోస్తున్నారు. శ్రీ లక్ష్మీ దుర్గా అమ్మవారి దేవస్థానం, మురారి, తూర్పుగోదావరి జిల్లా. అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారు అయితే ఇక్కడ గుడి కట్టొద్దన్నారంట, చెట్టు కిందే ఉంటానన్నారంట, యాప్ చెట్టు కిందే. ఇక్కడైతే గుడి కట్టొద్దని చెప్పారంట. కోరిన కోరికలు తీర్చే తల్లిగా దర్శనమిస్తున్నారు అమ్మవారు. ఇక్కడ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయంట. గుడి మొత్తం చూసుకున్నట్టయితే ఉయ్యాలే కనిపిస్తున్నాయి. నాకు డౌట్ వచ్చి పంతులు గారిని అయితే అడిగాను, ఏంటి ఇక్కడ ఉయ్యాల్లో ఎందుకు కట్టారండి అంటే అతను చెప్పారు మాకు, ఎవరికైనా పిల్లలు పుట్టిన వారు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఇక్కడ మొక్కుకుంటారు, అమ్మ మాకు పిల్లలు పుడితే ఇక్కడ ఉయ్యాల కడతామని. అయితే ఆ రకంగా ఇక్కడ ఉయ్యాల కట్టడం అయితే జరుగుతుందంట. తీర్థం టైప్లో ఉంది ఇక్కడ ఎంతని, చిన్న పిల్లల బొమ్మలు, అలాగే ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతున్నాయి. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇటువంటి కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇక్కడ వంట చేసుకోవడం గట్టయితే 2 ట్యాంకర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ వాటర్ పెట్టుకోవచ్చు, వంటకి ఇక్కడ పనిచేస్తుంది. అలాగే తాగడానికి అయితే ట్రై చేయకండి, ఎందుకంటే లోపల క్లీనింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి నాసు గట్ట పడేసి ఉంటుంది. బయట నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. వీళ్ళెవరో కానీ 20 మెంబర్స్ వచ్చారంట, కుకింగ్ ట్రై చేస్తున్నారు. అలాగే నేను వీడియో తీయడం చూసి తమ్ముడు ఏంటమ్మా అన్నారు, యూట్యూబ్ వీడియో అన్నాను. అయితే నేను డీటెయిల్స్గా చెప్తాను రా అమ్మ అని చెప్పి తీసుకొచ్చి చెప్తున్నారు. ముక్కలో ఈ ఫ్రై చేసేది చాలా బాగుంటది. అదమ్మో కోడి, అది పెద్ద కోడి. అది ఆయన మాస్టర్ గారు, వంట మాస్టర్ గారు, ఆయన అసిస్టెంట్. ఆయన అన్న వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. బిర్యానీ తినమన్నారు కానీ మనం తినలేదు. అందరూ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. చెట్ల కింద చూడండి, ఏ మామిడి చెట్టు కూడా ఖాళీగా అయితే లేదు.
కమోన్ బాయ్స్, స్కూల్కి వెళ్ళే వరకేరా క్లాస్మేట్స్, రెంట్ కట్టే వరకేరా క్లాస్మేట్స్. ఈ ఎండలకి తిరిగి తిరిగి బుర్ర పని చేయక నిమిషోడైతే తాగుతున్నాం. పచ్చబొట్లు వెయ్యబడును. పచ్చబొట్లు వేయించుకుంటారా? ఏం చేసుకోండి, మన ఛానల్ పేరు చెప్పండి, డిస్కౌంట్ అయితే కూడా. నేను టాటూ వేయించుకుందాం అంటే ఇంటికి వెళ్ళాక మా అమ్మ రొట్లగా ఇరిపోయేలా కొడతాను డౌట్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇది పుచ్చకాయ, కారం కారంగా సాల్ట్ వేస్తారు, టేస్ట్ అయితే అదిరిపోద్ది. అయ్యా పెద్ద అక్కడ కూర్చున్నాడు వెళ్ళి ఆ చెట్లు వెనకాల కనిపించడు, ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు డబ్బులు అడుగుతారని చెప్పి అలా వెళ్ళిపోయి ఎవరికి వెళ్ళిపోయాడు. తల్లి గుడి కాడ నుంచి ఇవన్నీ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అమ్మవారి గుడి దగ్గర నుంచి ఈ చెట్లు ఉన్నాయి కదా, మామిడి చెట్లు ఇవన్నీ కూడా. ఇక్కడైతే డబ్బులు కలిచారు చెట్ల కింద వండుకోవడం కట్టాను. అదే ఇక్కడ నుంచి అక్కడ ఆ గుట్టు కనిపిస్తుంది కదా, ఆ కొట్టు దాటాక అన్నీ కూడా జీడి మామిడికాయల తోటలు కూడా ఉంటాయి. అక్కడ చెట్టుకి 300 కలిసి చేస్తుంటారు మొత్తాన్ని కూడా. చెట్టుకి అమ్మవారి చెట్టుకి ముడుపులు కడతారంటండి. ముడుపులు కట్టి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, ముడుపులు కట్టుకుని అమ్మవారికి మొక్కుకొని పిల్లలు పుడితే ఇక్కడ వచ్చి చూపిస్తాను చూడండి. ఇక్కడ అలా ఉయ్యాలు కనిపిస్తున్నాయి కదా, ఉయ్యాలు కడతారంట. మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుతుంది. ఈయన చూడండి, పిల్లలు ఎత్తిపోయే వాళ్ళు ఎలా చూస్తున్నాడో వీడియో రికార్డింగ్ చేస్తుంటే. గుడి దగ్గరే మనకి జాతకం అయితే చెప్తున్నారు. ఈయన అట్టుపల్లి గడ్డ అమ్మే షాప్ దగ్గర ఈయనైతే మనకి జాతకాలు అయితే చెప్తున్నారు. ఇతను జాతకం చెప్పించుకుంటున్నారు. పక్కన వైట్ షర్ట్ ఉన్నారు కదా, అతనైతే జాతకం చెప్పించుకుంటున్నారు. 1 రూపీ కాయిన్స్ 2 రూపీస్ కాయిన్స్ కూడా ఎగరేసి కుదిపి ఆ కాయిన్స్ పడే విధానం బట్టి మనకి జాతకం అయితే చెప్తారంట. జాతకం చెప్పించుకున్నందుకు 200 తీసుకుంటున్నారు, 200. ఇలా జాతకం చెప్పే వాళ్ళని మీలో ఎంతమంది నమ్ముతారో కింద కామెంట్ అయితే చేయండి. ఇతను చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుందంట, చాలామంది చెప్పారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే చెప్పించుకోవట్లేదు, మీరైతే ఎంతవరకు నమ్ముతారో కింద కామెంట్ అయితే చేయండి. ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడైతే 300 తీసుకుంటారు. వంట సామాన్ అయితే ఇక్కడ సప్లై చేస్తున్నారు, రెంట్కి ఇస్తారంట. ఇక్కడ రెంట్కి ఇస్తారండి. గిన్నెలు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం కొన్ని, కొంతమంది తెచ్చుకోరు కదా. ఇక్కడ గ్యాస్ బండ్ నుంచి ప్రతి వస్తువు కూడా మనకి రెంట్కి అయితే ఇస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఎక్కడ కూడా చెప్తాను ఒకసారి చూడండి. ఇక్కడ గుడి ఉంది కదండి, గుడి పక్కనే అండి ఎదురు నుంచి మన కాల్ కడుతున్న ప్లేస్ అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి బయటికి రాగానే ఇక్కడ షాప్ ఒకటి ఉంది. షాప్ దగ్గర రెంట్కి ఇస్తుంటారు. గిన్నె సామాన్ గట్ట వంట సామాన్ ఇస్తుంటారు. ఒక గిన్నె వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటారంట, 50 రూపాయలు. ఆ పెద్ద గిన్నెలు అయితే 50 రూపాయలు చెప్పారు ఒకటిని. ఇలా ఒకటి ఒక రేట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ తెచ్చి మనం పెట్టేయాలి. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే, ఈ గొట్టి కనిపిస్తుంది కదా, ఈ కొట్టి తర్వాత అటుపక్క అయితే చెట్టుకి 300 పడుతుంది. 300 తీసుకుంటాం. అవంటే వేరే వాళ్ళు, అవి మామూలుగా తోటలు లెక్క, జీడి మామిడి తోటలు గట్ట. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మామిడి తోటలు. ఇవన్నీ గుడికి సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా ఫ్రీయే. దుర్గమ్మ చెట్టుకి సంబంధించిన ఇవన్నీ కూడా ప్రదేశం. అందువల్ల చెట్టు కింద మన పార్టీకి గట్రా రెడీ చేసుకోవడం గట్ట అయితే ఇక్కడ ఫ్రీయే. అటుపక్క అయితే 300 తీసుకుంటారు. అలాగే 50 రూపీస్ తీసుకుంటారంట గిన్నెలు గట్టాను. చూసుకొని ఇక్కడ బేర ఆడుకోవచ్చు మనకు కావాలంటేనే. దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రదేశం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడానికి ప్రయత్నిస్తుంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ త్వరలోనే కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.